వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా వినియోగించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జడ్చర్ల రూరల్ సిఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ శివానంద్ గౌడ్లు హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధం విధించిందని, ప్రమాదకరమైన మాంజా ఎవరైనా అమ్మినా, దీంతో ఎవరికైనా ప్రమాదం జరిగినా విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని చైనా మాంజా విక్రయించకుండా మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. చైనా మాంజాను ఎక్కడైనా మార్కెట్లో విక్రయిస్తే డయల్ 100కి ఫోన్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని సిఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్లు సూచించారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగకు అందరూ కూడా వేరే వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి గ్రామాలకు చేరుకొని ఈ పండుగను చాలా హ్యాపీగా 10 మందితో 10 కుటుంబాలతో వారి యొక్క గ్రామాల్లో జరుపుకునే పండుగ. దీంట్లో పండుగలో భాగంగా ముగ్గులు ఉంటాయి, తర్వాత ఇతర యొక్క వంటకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటితో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేసేది ఈ గాలిపటాలతో. ఈ గాలిపటాలతో అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఈ గాలిపటాలను వాడే క్రమంలో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. అందరం కూడా మనం జరుపుకునే పండుగ వల్ల ఇంకొకరికి ఒక కుటుంబంలో అది శాపంగా మారకూడదనే ఉద్దేశంతో అందరం కూడా ఈ చైనా మాంజాను వదిలేద్దాం. ఈ చైనా మాంజా వల్ల జరిగే నష్టాలు ఏంటంటే దాంట్లో వాడే ఈ గాజు పొడి వల్ల ఏదైతే మాంజా ఉంటుందో దానివల్ల చేతులు, తర్వాత మెడ, తర్వాత ఏదైనా సరే ఒక భాగం కట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల. కాబట్టి అవి గాల్లో ఉండడం వల్ల గాల్లో ఎగిరే పక్షులు కూడా కొన్ని వాటి యొక్క రెక్కలు కోల్పోవడం జరుగుతుంది, వాటి యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. మనము ఒక పూట ఎగరవేయడంతో తర్వాత దాన్ని వదిలేయడం వల్ల అవి ఎక్కడో చెట్ల కొమ్మలకు తట్టుకొని లేదా ఇతర ప్రదేశాల్లో అవి ఉండిపోవడం వల్ల అవి తెలియకుండా చీకటి అంటే రాత్రి సమయంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, అనుకోకుండా బండిపై ప్రయాణించే వాళ్ళు అంటే 2 వీలర్ పైన ప్రయాణించే వాళ్ళకు మెడలకు కావచ్చు, చేతులకు కావచ్చు ఎక్కడైనా తగిలినట్లయితే అవి కట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అలా జరగడం వల్ల వారి యొక్క కుటుంబంలో విషాదం అలుముకునే అవకాశం ఉంది. వారందరూ కూడా ఆ పండుగను కోల్పోయే అవకాశం ఉంది. వారి ఇంటి యొక్క వారికి కావాల్సిన సంబంధించిన దగ్గరి వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రాణం పోయినా, ఒక వ్యక్తి ఒక అవయవం పోయినా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మన పండుగను మనం సంతోషంగా జరుపుకుంటూనే ఇతర వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా జరిపే విధంగా మనం అందరం కృషి చేద్దాం. అందుకు గాను అందరూ కూడా ఈసారి చైనా మాంజాను వ్యతిరేకిద్దాం. దాంతోపాటు ఎవరైనా అమ్ముతున్నట్లు విషయం కానీ మీకు తెలిసినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సమాచారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పి కోరుచున్నాము. కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే అన్ని కుటుంబాల లోపల ఈ యొక్క పండుగ అనేది సంతోషంగా జరుపుకునే సందర్భం వీలుంటుంది. కాబట్టి ఇప్పటికే గవర్నమెంట్ పిల్లలకందరికీ హాలిడేస్ ప్రకటించింది. వాళ్ళు చదువుతున్న ప్రదేశాల నుంచి అందరూ గ్రామాల్లోకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశము గాలిపటాలు ఎగరవేసేది ఉంటుంది. కాబట్టి గాలిపటాలు ఎగరవేసే సమయం లోపల కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యొక్క కుటుంబ సంతోషం కోసం మిగతా కుటుంబాలలో విషాదం మిగిల్చకుండా జరుపుకునే సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా చైనా మాంజా అనేది ఆల్రెడీ నిషేధించబడింది. కాబట్టి చైనా మాంజా అనేది వినియోగించకూడదు గాలిపటాలు ఎగురవేయడానికి. ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తున్నట్టు కనుక సమాచారం ఉంటే 100కు డయల్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదా నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. చైనా మాంజాను వాడినా సరే, అమ్మినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అంటే, చైనా మాంజా అనేది గాలిలో వేలాడే కత్తి లాంటిది. అది కంటికి కనిపించదు. రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు ఇది ప్రాణాలు తీసే విధంగా ఉంటుంది. కాబట్టి మెడకు చుట్టుకునే సందర్భం ఉంటుంది. అదేవిధంగా గాలిలో ఎగురుతున్న పక్షులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చైనా మాంజా అనేది నిషేధించడం జరిగింది. దాన్ని వినియోగించడం కూడా నేరమే. చాలా సందర్భాల లోపల చైనా మాంజా అనేది ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర కనుక టచ్ అయితే షాక్ తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి, ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకోసమే చైనా మాంజా అనేది వినియోగించకూడదు. దానికి బదులుగా కాటన్ మాంజాను ఉపయోగించి సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారి యొక్క పిల్లల విషయంలో వారి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది మిద్దెల మీద ఎగిరేస్తుంటారు. మిద్దెల మీద ఎగిరేసుకుంటూ అవతల ఎడ్జ్ అనేది కనిపించదు. కాబట్టి పిల్లలు కింద పడిపోయి చనిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ పెద్దలు పిల్లలను ఎట్టి పరిస్థితుల లోపల కూడా వారి యొక్క మిద్దెల మీదకి అలో చేయకూడదు. వాళ్ళను గ్రౌండ్ ఓపెన్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి మాత్రమే గాలిపటాలను ఎగరవేసే విధంగా చూసుకోవాలి.
ఎగరవేసే సమయం లోపల ఎలక్ట్రిక్ లైన్స్, ఎలక్ట్రిక్ వైర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు. ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా గాలిపటాలు ఎగరవేయడానికి వాళ్ళని అనుమతించకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వారి కుటుంబంలో సంతోషంతో పాటు మిగతా కుటుంబాలలో కూడా మనం సంతోషాన్ని నింపిన వారం అవుతాము. ఈ జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక ముఖ్య గమనిక, చాలామంది ఇక్కడ ఈ జడ్చర్ల లిమిట్స్ సరౌండింగ్ లోపల ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఈ పండుగ సందర్భంలో వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళే సమయం లోపల మీ జాగ్రత్తలు మీరు దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తాళం అనేది గట్టిగా వేసుకోండి. తర్వాత మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము రాత్రి సమయాల లోపల కూడా ఆ ఇంటిని పరిశీలించడం జరుగుతుంది, ఆ ఇంటి మీద నిఘా పెంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకుండా మీతో పాటు క్యారీ చేసి ఇంటికి తీసుకెళ్తే ఒకవేళ దొంగతనం జరిగినా కూడా విలువైన వస్తువులు పోయే అవకాశం ఉండదు. కాబట్టి మీ జాగ్రత్తలు పాటించాలని చెప్పి మీరు మీతో పాటు ఆభరణాలను కానీ నగదులను కానీ తీసుకెళ్తే మనం ప్రమాదాలను అరికట్టిన వారం అవుతామని చెప్పి మీకు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.